హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ వెల్కమ్ రా. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెషన్లో కామెంట్స్ పెడుతున్నారు, అన్న నేను ఇప్పటి నుంచి వెబ్సైట్ స్టార్ట్ చేస్తే క్రాక్ చేయగలనా, ఏం చేయాలన్నా క్లియర్గా చెప్పండి అన్న, మాకు ఏం అర్థం కావట్లేదు అన్నారు. ఓకే రా, నీ ప్రాబ్లం సొల్యూషన్ నేను చెప్తా. బట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అసలు మంచి ర్యాంక్ అనుకుంటున్నావు కదా, అసలు నువ్వు ఎంత ర్యాంక్ అనుకుంటున్నావు ఒకసారి కామెంట్ సెషన్లో కామెంట్ చేయి. ముందు నేను సొల్యూషన్ చెప్తాను అన్నాను కదా, ఏమీ లేదు, సొల్యూషన్ ఇదే సొల్యూషన్. నేను చెప్పినట్లు ట్రై చేయి, వెబ్సైట్లో నీకు మంచి ర్యాంక్ అయితే ఖచ్చితంగా రావచ్చు. సో ఏం చేయాలి అంటే, నేను ముందు ఒక ఫ్యాక్ట్ మాట్లాడతా. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ చేసేసావు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు మొదలెట్టాలి అనుకుంటున్నావు. ఇప్పుడు మొదలెట్టాలి, ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ చేసేసావు కాబట్టి డైరెక్ట్గా ఒక పాయింట్ చెప్తున్నా, నువ్వు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా? సో నువ్వు ఎక్కువగా కష్టపడితేనే వెబ్సైట్లో మంచి ర్యాంక్ రాగలదు. వెబ్సైట్లో మంచి ర్యాంక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, బట్ నువ్వు ఎక్కువగా కష్టపడాలి. ఏం చేయాలి సార్ అంటే, ఏమీ లేదురా, మ్యాక్సిమం మనకు ఉండేటువంటి టైం డిసెంబర్ వరకు మాత్రమే. ఎందుకంటే నీకు తెలియని విషయం ఏంటంటే, జాన్యువరి నుంచి మే వరకు ఎలాగ టైం అవుతుందో కూడా నీకు తెలియదు. సో మన చేతిలో ఉండేటువంటి టైం 5 నెలలు మాత్రమే. సో డిసెంబర్ వరకు మాత్రమే నువ్వు టైం ఉంది అనే ఆలోచనలో ఉండు. మెయిన్ ఫస్ట్ ఆ ఆలోచనలో ఉండు. డిసెంబర్ వరకు మాత్రమే నీకు టైం ఉంది. సో ఏం చేసినా, ఎంత ర్యాంక్ కొట్టాలి అనుకున్నా, ఎంత గట్టిగా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, నీ చేతిలో ఉండేది ఓన్లీ 5 నెలలు మాత్రమే. ఈ 5 నెలలే, ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ 5 నెలలు నువ్వు గట్టిగా ట్రై చేయి, అప్పుడు పాసిబుల్ అవ్వాలి. సో 5 నెలలు ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళు అయితే బయాలజీ, మొత్తం సబ్జెక్టులు అయితే కంప్లీట్ చేయాలి. 3 సబ్జెక్టులు అయితే కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 5 నెలలు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయాలి, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయాలి, మొత్తం అన్ని సబ్జెక్టులు. పాసిబులా అనే క్వశ్చన్కి ముందు ఒక పాయింట్ చెప్తున్నాను చూడరా. ఫస్ట్ పాయింట్, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం పాసిబులా? ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మొదలు పెడితే అట్లీస్ట్ ఎంతో కొంత అవుతుంది, అంతే తప్పించి పాసిబులా, నా వల్ల అవ్వదు అని ముందే ఫిక్స్ అయిపోతే అవ్వదు. మరి అది ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, అప్పుడు అవుతుంది. ఓకేనా? డే 1 అనేది ఈ రోజే మొదలుపెట్టు, డే 1 ఈ రోజే. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. డిసెంబర్ వరకు ఎక్కడి వరకు అయిందో అప్పుడు చూద్దాం, అది ఎండింగ్ పార్ట్. ముందు నీ వర్క్ స్టార్ట్ చేయడం, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మ్యాటర్. ఓకేనా? సో ఏం చేయడానికి ట్రై చేయమంటున్నానంటే, నీకు ముందు 5 నెలలే ఉందిరా, బెటర్ నువ్వు ఫస్ట్ ఇయర్ అనేది సెప్టెంబర్ లోపు కంప్లీట్ అయ్యే విధంగా చూసుకో. మొత్తం 3 సబ్జెక్టులు కూడా ఫస్ట్ ఇయర్ అంతా కూడా సెప్టెంబర్ లోపు కంప్లీట్ అవ్వాలి. ఎందుకు అంటున్నానంటేరా, నీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నీకు ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈజీగా నేర్చుకునేటువంటి ఛాన్సెస్ ఇవే. అండ్ ఈ ఫస్ట్ ఇయర్లో కూడా ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ అనుకుంటున్నావో, హై వెయిటేజ్ చాప్టర్స్ అనుకుంటున్నావో, హై వెయిటేజ్ అంటే ఏమీ లేదురా, పెద్ద పెద్ద లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువగా క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్సెస్, వాటిలోంచి 2 క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ చేసుకో. ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్, నీకు బాగా వచ్చినటువంటి సిలబస్, ఓకేనా, బాగా వచ్చినటువంటి చాప్టర్స్, దాంట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసే విధంగా నువ్వు నేర్చుకో. సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా సెప్టెంబర్ లోపు కంప్లీట్ అయిపోవాలమ్మా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళు అయితే బయాలజీ. సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా సెప్టెంబర్ లోపు కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాలి. తర్వాత సెకండ్ ఇయర్ అనేది అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు మొత్తం అంతా కంప్లీట్ అయిపోవాలరా. అంటే నువ్వు ఏం చేస్తావో, ఎలా చేస్తావో తెలియదు. సెకండ్ ఇయర్ డిసెంబర్ లోపు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి, సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కంప్లీట్ అవ్వాలి. నేను నీకు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటంటే, ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటున్నాయో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకోండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను రా, హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే పెద్ద లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవే, దాంట్లోంచే అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు సిలబస్ మారిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాత్రమే తెలుస్తుంది అది. ఓకే, మీ దగ్గర నుంచే రిమైనింగ్ వాళ్ళకి, మీ జూనియర్స్కి, వాళ్ళ జూనియర్స్కి చెప్పగలం, ఇందులోంచి ఇన్ని క్వశ్చన్లు రావచ్చు, ఇందులోంచి ఇన్ని క్వశ్చన్లు రావచ్చు అని. బట్ సిలబస్ మారిన తర్వాత ఫస్ట్ రాసేది మీరే. అందుకని మీరు ఏవైతే పెద్ద చాప్టర్స్ ఉన్నాయో దాంట్లోంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నీకు ఎప్పుడైనా ఒక చాప్టర్ ప్రిపేర్ అవుతున్నావు, కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నావు అంటే, కాన్సెప్ట్ నుంచి ఎంసీక్యూస్, పీవైక్యూస్ అయితే పక్కాగా ఫోకస్ చేయరా. సార్ అదేంటి సార్, మాకు పీవైక్యూస్ లేవు కదా, ఫస్ట్ మాదే కదా అంటే, ఏమీ లేదురా, ఆల్రెడీ ఆ పర్టికులర్ లెసన్ నుంచి ప్రీవియస్గా జరిగినటువంటి ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్స్లో జరిగినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. అట్లీస్ట్ నీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడో తెలుస్తుంది. అండ్ ఎంసీక్యూస్ చూసుకో. అండ్ పీవైక్యూస్, ఎంసీక్యూస్ అనేది మ్యాండేటరీ కదా, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయి. సో డిసెంబర్ లోపు మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ కూడా మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ అంతా కూడా నేర్చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇన్ కేస్ నువ్వు పొరపాటు
పొరపాటున డిసెంబర్లో కంప్లీట్ అవ్వలేదు అంటే ఒక 10 to 15 డేస్ జాన్యువరి నుంచి తీసుకో. 10 to 15 డేస్ జాన్యువరి నుంచి తీసుకో. జాన్యువరిలో మాత్రం ఖచ్చితంగా ఐపీఈ స్టార్ట్ చేసేయాలి. జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్ ఐపీఈకి పూర్తిగా ఇవ్వాలి. ఎందుకంటే ఐపీఈ కూడా ఇంపార్టెంటే. ఎఫ్సెట్లో 25% ఐపీఈ నుంచి ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళకి బయాలజీ 25% వెయిటేజ్ ఉంది. సో ఐపీఈలో నీకు మంచి మార్కులు రావాలమ్మా. ఐపీఈలో మంచి మార్కులు, అందులోనూ సబ్జెక్ట్సే మెయిన్లీ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా? బైపీసీ వాళ్ళకి బయాలజీ, వాటి నుంచి 25% వెయిటేజ్ ఉంది. నువ్వు దీని ప్రకారంగా కూడా రప్పించవచ్చు స్కోర్ని, ర్యాంక్ని ఈ రూపంలో కూడా రప్పించవచ్చు. ఓకేనా? ఐపీఈని నెగ్లెక్ట్ చేసేసి మొత్తం అంతా కూడా దాంట్లో పెట్టావంటే నీకు ఈ ఐపీఈ అనేది కూడా మ్యాటరే ఎఫ్సెట్కి. సో దాని నుంచి 25% ఉంది. ఓకే. సో ఈ 3 నెలలు నీకు ఎలా కలుగుతాయి అనేది కూడా తెలియదు. కళ్ళు మూసి తెరుస్తున్నట్టే ఎంత అయిపోద్ది, అంత స్పీడ్గా అవుతుంది, అంత స్పీడ్గా అవుతున్నట్టు ఉంటుంది. సో తర్వాత నువ్వు తేరుకునేటప్పటికి ఏప్రిల్ వచ్చేస్తుంది. ఏప్రిల్ వచ్చేటప్పటికి ఓన్లీ రివిజన్స్కి, మాక్ టెస్ట్లకి బెటర్. రివిజన్ ఎలా చేయాలి అంటున్నానంటే, నువ్వు ఒక నెలలో మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని కవర్ చేయాలి అంటే నీకు ఉండేటువంటి బెస్ట్ ఆప్షన్ 1 షాట్ వీడియోస్. సో 1 షాట్ వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటారా అనేవి. ఆ 1 షాట్ వీడియోస్ చూడు, దాని రిలేటెడ్గా పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పీవైక్యూస్ చేసేసుకో, ఎంసీక్యూస్ చేసేసుకో, సరిపోద్ది. సో తర్వాత పీవైక్యూస్, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఏప్రిల్ అంతా కూడా నువ్వు ఓన్లీ రివిజన్లకి ఇచ్చుకో, 1 షాట్ వీడియోస్కి ఇచ్చే ప్రిఫరెన్స్. అండ్ తర్వాత మే అంతా కూడా నువ్వు ఈ ప్రిపరేషన్ అంతా కూడా జరిగే టైంలో ఏం చేయాలి అంటే చిన్న చిన్న ఫార్ములా షీట్స్, అంటే ఏమైనా ఫార్ములాలు వస్తే ఫార్ములా పక్కన రాసుకోవడం, ఇంపార్టెంట్ పాయింట్లు ఏమైనా ఉంటే పక్కన రాసుకోవడం, అవన్నీ పక్కన రాసుకుంటూ ఉండి ఈ ప్రిపరేషన్ అంత టైంలో కూడా డిసెంబర్ వరకు కూడా ఎప్పుడైతే అవన్నీ రాసావో ఒక్కసారి అది మే నెలలో ఫార్ములాని చూసేసి, నువ్వు ఇలా రాసేటప్పుడు ఎలా ఉండాలంటే ఫార్ములా రాసావంటే దాని రిలేటెడ్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఏ పీవైక్యూ క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా నువ్వు చేసే విధంగా ఉండాలి. ఆ ఫార్ములాస్ నువ్వు రాసుకున్న ఇంపార్టెంట్ పాయింట్లన్నీ రివిజన్ చేస్తూ నువ్వు టెస్టులు రాసుకుంటూ ఉండు. అంటే మాక్ టెస్టులు ఎన్ని రాసుకుంటే నీకు ఎఫ్సెట్ రిలేటెడ్గా అంత హెల్ప్ అవుద్ది, ఎఫ్సెట్లో ర్యాంక్ అనేది అంత బాగా వస్తుంది. సో మే అంతా కూడా బెటర్ నువ్వు మాక్ టెస్టులు రాసుకోవడానికి యూజ్ చేసుకో. అండ్ ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ చెప్తాను రా, స్టూడెంట్స్ యొక్క డ్రాబ్యాక్స్ చెప్తాను. ఏంటి ఆ డ్రాబ్యాక్స్ అంటే, చాలా మంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. బెటర్ నువ్వు కొద్దిగా తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. నువ్వు అంతే తప్పించి నేను ఇంకా నా వల్ల అవ్వదు అనుకుని ఫిక్స్ అయిపోకు. స్టార్ట్ చేసి ఎక్కడ వరకు అవుతుంది అనేది తర్వాత విషయం. సో ముందైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఓకేనా? ఓకే. అండ్ కుదిరితే నీకు మంచి ర్యాంక్ రావాలి అనుకుంటే కుదిరితే ఎప్సెట్ అయ్యేంత వరకు సోషల్ మీడియాని కొద్దిగా దూరంగా పెట్టు. అండ్ కుదిరినంత వరకు ఫార్ములా నోట్స్ను మెయింటైన్ చేస్తూ ఉండు. ఫార్ములా నోట్స్, మైండ్ మ్యాప్స్ గట్రా మెయింటైన్ చేస్తూ ఉండు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రా, మన పీడబ్ల్యూ తరపు నుంచి మనకి లక్ష ఎప్సెట్ 2.0 బ్యాచ్ అయితే వచ్చింది. దీంట్లో మనకి చాలా ఫ్యూచర్స్ అనమాట, లైవ్ క్లాసులు, క్లాస్ నోట్స్లు, టెస్ట్లు, ఇలాగ చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. అండ్ రెగ్యులర్ బ్యాచ్తో కంపేర్ చేసినప్పుడు ఇన్ఫినిటీ బ్యాచ్లో ఇంకా ఎక్స్ట్రాగా ఉంటాయి. ఈ ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, ఎక్స్ట్రాగా ఈ ఫ్యూచర్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే లిమిటెడ్ 700 అనే కూపన్ అప్లై చేసామనుకో 700 రూపీస్ అనేది తగ్గుతుందా. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళి అయితే చెక్ చేసే. బాయ్ 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 బాయ్.